జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ ఈరోజు 8వ రోజు సోపానాలు. సనందన మాస్టర్ అడుగుతున్న ప్రశ్నలకు జవాబిస్తున్నారు. ఎంతోమంది మెడిటేటర్స్కి ఇలాంటివి ఎన్నో రకరకాల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కానీ సరైన జవాబు కోసం వెతుకులాట జరుగుతూనే ఉన్నది. ఆ వెతుకులాటలో మనకి ఈ పుస్తకంలోని జవాబులు ఒక సరి అయిన సమాధానాలు అందిస్తున్నాయి. అందుకుందామా అండి? మరి ఈ సమాచారాన్ని నేను అర్థం చేసుకోకుండా నమ్మకుండా అడ్డుపడుతున్నదేది? జవాబు మీ ఈగో లేదా అహం. ఈగోనే మిమ్మల్ని ఈ కొత్త సమాచారాన్ని ఆచరించనివ్వదు. ఆ ఆచరించటం మీ అభివృద్ధికి మంచికి అయినా సరే మిమ్మల్ని నమ్మనివ్వదు. అహానికి మార్పు అంటే అసహ్యం. ఆ మార్పు మంచి వైపుకు జరిగినా సరే దానికి నచ్చదు. మానవ నైజంలో భాగంగా ఈ అహాన్ని ఏర్పరచడం జరిగింది. అది భూమి మీద మీరు బతికుండటానికి దోహదపడుతుంది. తొలి కాలంలో మీ గురించి మీరు ఆలోచించుకోవటం, మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవటం, మీ ప్రాణాలను మీరు కాపాడాలనుకోవటం అనేవి లేకపోతే మీరు అనతి కాలంలోనే ఏ ఆకలిగొన్న పులికో లేదా ఆకలికి అలమటించిపోతున్న మీ తెగలోని వారికి ఆహారమైపోయేవారు. అప్పట్లో ఆహారం సరిగా దొరికేది కాదు. మీకు తిండి పెట్టాలని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, మీరు చలిమంట దగ్గర వెచ్చటి చోటు కావాలన్నా ఏర్పాటు చేయాలన్నా మీకు కావాలని మీ అహం డిమాండ్ చేసింది. ఈ అహం అనే దానిని మీరు బతికుండటం కోసం మీలో ముఖ్యమైన ఒక చిన్న భాగంగా చేశారు. అయితే మనుషులందరి విషయంలో జరిగింది ఏమిటంటే ఈ అహానికి అధికారం రుచి తెలిసి దాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. చాలా సూక్ష్మమైన పద్ధతిలో, మరి అంత సూక్ష్మం కాని విధంగా ఈ అహం దాదాపుగా మీ వ్యక్తిత్వాన్నంతా ఆక్రమించేసుకుంటూ ఉన్నది. నిజమే కదండి? సనంద మాస్టర్ ఇస్తున్న ఆన్సరు. ఈ అహాన్ని అహంకారంగా పొరబడవద్దు దయచేసి. అహంకారం అంటే పొగరుగా, అతి ఆత్మవిశ్వాసంతో ఉంటూ అధికారం చెలాయిస్తూ నిరంకుశంగా ఉండటం. ఇలాంటివేవి చేయకుండా చాలా నెమ్మదిగా ఉండి తమ మీద తమకే భరోసా లేని వాళ్ళలో సైతం బలమైన ఈగో లేదా అహం ఉంటుంది. ఆ ఈగో వాళ్ళను మౌనంగా సిగ్గుపడుతూ ఎవరి దృష్టికి రాకుండా ఉండేలా చేస్తుంది. దానివల్ల వాళ్ళలో మార్పు పట్ల భయం, రిస్క్ తీసుకొని ఎమోషనల్గా ఎదగాలంటే భయం ఏర్పడతాయి. మీలో ఈగో ఉన్నదని మీకు నమ్మకం కలగకపోతే మీకు చిన్న పరీక్ష. సమాజంలో మీరు బాగా అలవాటు పడిపోయిన సిగరెట్లు, చీకటి పడేసరికి మీరు తాగే మద్యం, చాక్లెట్లు, టీవీ, కాఫీ ఇలాంటి అలవాట్లను తీసుకోండి. వీటిల్లో మీరు దేనికైతే విపరీతంగా అలవాటు పడిపోయారో దాన్ని పూర్తిగా ఒక వారం పాటు వదిలేయండి. అలా వదిలేసి మీలో చాలామంది ఒక్క రోజు కంటే ఎక్కువ కాలం ఉండలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ అహం చాలా సూక్ష్మంగా ప్రభావం చూపించి మీ నిగ్రహాన్ని వదిలిస్తుంది. ఎలాగంటే మీ శరీరంలో టెన్షన్ కలిగిస్తుంది. ఆ టెన్షన్ వల్ల మీరు ఇంట్లో వాళ్ళతోనో సాటి ఉద్యోగస్తులనో గొడవ పడతారు. లేదా మీకు విపరీతమైన తలనొప్పో కడుపు నొప్పో రావటం కానీ, విపరీతమైన అలసటకు డిప్రెషన్కు గురి కావటం లాంటిది కానీ జరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే అహం మిమ్మల్ని ఎంతగా బలహీనపరుస్తూ పోతుందంటే చివరికి మీరు ఈ నిగ్రహం వల్ల కదా మీ జీవితంలో ఇంత బాధ కలుగుతుంది అని ఆలోచించుకొని ఆ సిగరెట్నో, కాఫీనో, మద్యాన్నో ఈ బాధకు విరుగుడుగా సేవించేస్తారు. అహం ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకంటే అహానికి జీవితం ఇలా కొనసాగటమే ఇష్టం. దానికి మార్పు ఇష్టమే ఉండదు. మీ సంకల్పం కంటే దాని సంకల్పమే బలంగా ఉంటుంది. సాధారణంగా మీరు ఒక కొత్త సిద్ధాంతాన్ని కానీ వేరే జీవన సరళిని కానీ అనుసరించాలనుకున్నప్పుడు కూడా అహం ఇలాగే చేస్తుంది. ఈ అహం ఎంత బలంగా ఉంటుందంటే మిమ్మల్ని తిరిగి పాత పద్ధతుల్లోకి తీసుకుపోవటానికి అది నెగిటివ్ పరిస్థితులను సైతం కలిగిస్తుంది. అలాంటి సృష్టి కార్యాలు మీ అహం బాగా చేయగలదు. అహం అంటే పరమాత్మ నుంచి నేను వేరు అనే భావన అంతే. ఉదాహరణకు మీరు ధ్యానం క్లాసులకు వెళ్ళటం మొదలు పెట్టగానే మీ అహం మొదట్లో మిమ్మల్ని చక్కగా ఆ క్లాస్కి వెళ్ళి ప్రశాంతంగా అన్నీ గమనిస్తుంది. కొన్ని రోజుల పాటు ఉదయం 7 గంటలకు మిమ్మల్ని ధ్యానం చేసుకొనిస్తుంది. ఇక 4వ రోజు మీకు ఉదయాన్నే మెలకు రాకుండా చేస్తుంది. 9 గంటలకల్లా మీరు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కాబట్టి మీకు ఆ రోజు ఉదయం ధ్యానం చేసుకోవటానికి టైం చాలదు. మరుసటి రోజు ఉదయం ఫోన్ మోగి మీకు మేలుకొల్పు పాడుతుంది. ఏ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక అరగంట మీతో మాట్లాడేసరికి మీకు మళ్ళీ ఆ రోజును కూడా ధ్యానం చేసుకోవడానికి టైం ఉండదు. 6వ రోజు కల్లా మీకు మీరే ధ్యానాన్ని మర్చిపోయి ఉంటారు.
అందుకే 6వ రోజున ధ్యానం చేయరు. ఆ వారం చివరికి వచ్చేసరికి మీరు ధ్యానం చేయటానికి పూర్తిగా మానేసి ఉంటారు. అహం మళ్ళీ గెలిచిందనమాట. అహం మీరు ఆచరించాలనుకుంటున్న ఏ కొత్త సిద్ధాంతాన్ని గురించైనా సరే మీకు సాకారణంగా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు మహాపాదాంగుష్టం అంటే పెద్ద కాలి వేలు అనే కొత్త మతాన్ని గురించి మీరు అధ్యయనం చేయాలనుకుంటున్నారనుకుందాం. ఈ పేరుగల మతం నిజంగా లేదు, ఇది ఊహ మాత్రమే. భవిష్యత్తును చెప్పే ఈ కొత్త యుగపు ఆధ్యాత్మిక పట్ల మొదట్లో మీకు చాలా ఆకర్షణ ఉంటుంది. పాదానికి ఉండే అతీంద్రియ శక్తుల గురించి మీరు చాలా పుస్తకాలు చదువుతారు. మహాపాద గురువు నడిపిన క్లాసులకు కూడా వెళ్ళి వస్తారు. విచిత్రం ఏమిటంటే సైన్స్కు దూరంగా ఉండే ఈ విద్య పనిచేసినట్లు కనబడుతుంది కూడా. మీ కాలి పెద్దవేళ్ళు చిన్నవేళ్ళు అన్నిటినీ అధ్యయనం చేసి మీరు భవిష్యత్తును చెప్పగలుగుతారు కూడా. ఈ ఏడాది పాటు శిక్షణ పొందటానికి మీరు మహాపాద మఠంలో చేరాలని కూడా నిర్ణయించుకుంటారు. ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు మీరు. మీ అహానికి సంతోషం ఉత్సాహం ఉండవు. దానికి ఇలాంటి మార్పు ఇష్టం ఉండదు. కనుక మీరు తొందరపాటుగా అడుగు వేయకుండా ఉండటం కోసం ఈ భ్రమను తొలగించే విధంగా పరిస్థితులను అది కల్పించడం మొదలు పెడుతుంది. ఆ క్రమంలో మొదట ఓ పాత న్యూస్ పేపర్ మీకు కంటపడుతుంది. అందులో మీరు మహాపాద సంఘంలోని వారికి అమిత శృంగారాసక్తి ఉన్నదన్న వదంతిని గురించి చదువుతారు. అది చాలా ఏళ్ళనాటి పేపరు. ఆ సంఘంలోని పెద్ద పెద్ద సన్యాసులు చాలామంది పొడవాటి కృత్రిమ కాలివేళ్లను ధరించినట్లు బయటపడిందని వ్రాసి ఉంటుంది. అలా చెడ్డ పేరు తెచ్చుకున్న వారిలో మీ గురువుగారు కూడా ఉన్నారన్నమాట. అంతే, వెంటనే మీకు ఆయన ఉద్దేశాల మీద అపనమ్మకం అగౌరవం ఏర్పడతాయి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కొట్టేయాలని ఆయన పన్నిన పెద్ద పన్నాగం కాదు కదా అనిపిస్తుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున ఈ జవాబుకి కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.